హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో నేనైతే ఈరోజు అగైన్ మంచి కంటెంట్ అయితే నేను ముందుకు వచ్చేసాను. మొన్న వరకు నేను మీకు డ్రెస్సెస్ చూపించాను కదా, ఆ వీడియోలో చెక్ చేయకపోతే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈరోజు అయితే నేనైతే నా దగ్గర ఉన్న హాఫ్ సారీస్ చూపిపోతున్నా. లంగా ఓని యాక్చువల్గా అంటే డ్రెస్సెస్ కన్నా నా దగ్గర లంగా ఓనినే చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా ఫంక్షన్స్ పడినప్పుడు మా మమ్మీ చాలా స్టిచ్ చేసింది నాకు. సో అవన్నీ నేను మీతో నేనైతే రెడీ. మమ్మీ రెడీనా? స్టార్ట్ చేద్దాం. సో నేను చూపించే హాఫ్ శారీ ఏంటంటే నా ఫేవరెట్ అనమాట. ఇది క్రీమ్ కలర్ వచ్చింది. ఇది ఒక మమ్మీ శారీ, మా మమ్మీ శారీతో స్టిచ్ చేయించింది. మా మమ్మీనే స్టిచ్ చేసింది గాయ్స్. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. క్రీమ్ కలర్ అసలు ఎంత బాగుంది సార్. యాక్చువల్గా అంటే హ్యాంగిల్స్ చూడొచ్చు మీరు. హ్యాంగిల్స్ క్యూట్గా ఉన్నాయి కదా, అసలు చాలా బాగున్నాయి. సో దీనికి ఇది లెహెంగా. ఇది నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అయితే నేను చూపిస్తాను. దీని బ్లౌజ్ అయితే ఇది డిజైన్ చూసారా ఎంత యూనిక్గా ఉందో అసలు. యాక్చువల్గా అంటే ఇక్కడ ప్యాచ్ చేసి తర్వాత ఇలా డిజైన్ వేసింది, దాని తర్వాత ఇట్లా డాట్స్ అయితే కుట్టేసింది. చూడొచ్చు మీరు ఆ లేస్ కానీ ఫినిషింగ్ కానీ ఆ టచ్ కానీ చూడొచ్చు. ఇంకా హ్యాండ్స్ అంటారా, నార్మల్గా వేసుకోవడం అంటే ఒక ఫంక్షన్స్కి నార్మల్గా వేసుకోపోవడం అనేది నాట్ గుడ్ కదా. అందరిలో బాగా కనిపించాలంటే ఇలా ఒక డిజైన్ చేయించుకోవాలి. నార్మల్ అంటే నార్మల్ క్లాత్కి మా మమ్మీ లేసేసి తర్వాత దీంట్లోకి ఇవన్నీ పూసలన్నీ కుట్టిందనమాట. చాలా యూనిక్గా ఉంది. అండ్ దీనికి చున్నీ వచ్చేసి నేను సపరేట్ తీసుకున్నాను గోల్డ్ కలర్, ఎందుకంటే లాస్ట్లో ఈ డిజైన్ అనేది నాకు బాగా నచ్చింది. సో అందుకని గోల్డ్ తీసుకున్నా. తర్వాత దీనికి బెల్ట్ కూడా కుట్టించా. బెల్ట్ ఏంటో కాదు, ఇది కూడా జస్ట్ సేమ్ అనమాట. అంటే క్లాత్ తీసుకొని లేస్ వేసింది. ఇవన్నీ లేస్ ఇది ఇట్లా బెల్ట్. సో ఇది ఫస్ట్ అవుట్ఫిట్. చాలా ఫేవరెట్ నాకు ఇదైతే. నేనైతే చూపించలేను, అంటే వేసుకొని చూపించలేను కదా, అన్నీ వేసుకోవాలంటే కాదు. అండ్ ఇదైతే సెకండ్ అవుట్ఫిట్ అనమాట. ఇది చాలా గ్రాండ్. నా ఫంక్షన్కి సపరేట్గా తీసుకెళ్ళేది. నా ఫంక్షన్ అంటే మీరు అర్థం చేసుకోవాలి. సో చాలా వెయిట్ ఉంటుంది, చాలా గ్రాండ్ అనమాట ఈ లెహెంగా. చూసారు కదా రెడ్ కలర్తో చాలా ఈ ప్యాచ్ చూసారా, ఈ డిజైన్ కానీ చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ వెయిట్ అనేది చాలా ఎక్కువ. ఇది రెడీమేడ్గా నేను తీసుకున్నాను. రెడీమేడ్గా 3000 పడింది నాకైతే. దీని బ్లౌజ్ అయితే నేను చూపిస్తాను. దీని బ్లౌజ్ అయితే ఇది ప్రిన్సెస్ కట్ అనమాట. ప్రిన్సెస్ కట్ అండ్ పాట్ నెక్, వెనకాల పాట్ నెక్ పెట్టచ్చా. తర్వాత హ్యాండిల్స్ చూడాలి. ఇదైతే మమ్మీ కుట్టింది. బ్లౌజ్ అయితే మమ్మీ. డెఫినెట్గా నేనైతే అన్నీ మమ్మీతోనే కుట్టించుకుంటా. అండ్ ఈ వర్క్ వచ్చేసి ఆ జాకెట్కి వచ్చింది అనమాట. నేనైతే సపరేట్గా అయితే వర్క్ అయిపోలేదు, జాకెట్కి వచ్చింది. గుడ్ కదా. దీనికి ఓనీ చూపిస్తాను అదండి. ఓనీ కూడా రెడ్, లాస్ట్కి ఇట్లా లేస్ వచ్చింది. లాస్ట్ బార్డర్ నెట్ అనమాట. నెట్ ఎక్కువ అంటే నాకు నెట్ నచ్చవు, బట్ మమ్మీ ఎక్కువ నెట్ తీసుకుంది. సో ఇది చున్నీ. అండ్ థర్డ్ అవుట్ఫిట్ ఏంటంటే ఇది అనమాట. ఇది లంగా ఓని అని చెప్పలేను, ఒక లెహంగా లాగా అని చెప్పచ్చు, బట్ లంగా ఓని లాగే ఫీల్ అవుతా. నేను మన రీసెంట్గా చేయించుకున్నాను ఇది. మా మమ్మీ గుంటగల్కి వెళ్ళి అదే పనిగా ఈ క్లాత్ తీసుకొని వచ్చింది మా మామ పెళ్ళికని. ఓకే. అండ్ చాలా బాగుంటుంది. అసలు చూడడానికి చాలా హెవీలా కనపడుతుంది, కానీ చాలా వెయిట్ అస్సలు ఉండదు, వెయిట్ ఉండదు. అండ్ ఇక్కడ కింద చూస్తే ఇక్కడ కొంచెం ఫిష్ కట్ లాగా పెట్టేసింది మా మమ్మీ కిందన. ఒకవేళ ఇట్లా రౌండ్ కానీ రోల్గా తిరిగితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది గౌన్ ఆర్ లెహెంగా. నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అయితే ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. ప్రిన్సెస్ కట్ అప్పట్లో ఈ డిజైన్ చాలా ఫేమస్ అయ్యిండే కదా. ఇక్కడ నెట్, ఇక్కడ పైన నెట్. సో
పర్లేదు కుచ్చుకుంటుంది, మరి గ్రాండ్గా ఉండాలంటే అంతే. అండ్ ఇక్కడ కూడా మా మమ్మీ లేస్ వేసింది కింద లేస్. సో ఇది ఫైనల్ అవుట్ఫిట్. దీంట్లో చున్నీ ఉండాలా, బట్ ఇప్పుడు ప్రస్తుతానికైతే కనబడడం లేదు. సో ఇది అవుట్ఫిట్ వచ్చేసి ఇది అనమాట. ఇది నా బర్త్డే లెహెంగా. సో అప్పట్లో ఇవి చాలా ఫేమస్. చూడండి కిందన ఇట్లా ఒక ప్యాచ్ లాగా వచ్చింటుంది, ఇంకా లోపల ఏదో వేసారనమాట కొంచెం గోల్డ్ స్టిఫ్నెస్ కోసం. ఇది లెహెంగా. అండ్ దీనికి హ్యాంగిల్స్ మా మమ్మీ స్టిచ్ చేసింది. కంప్లీట్ నాకు సింపుల్గా ఉంటుంది నచ్చదు కదా. సో ఇది లెహెంగా. అండ్ నెక్స్ట్ దీనికి బ్లౌజ్ అయితే మా మమ్మీ అప్పట్లో ఇవి చాలా ఫేమస్ అంట. బాహుబలి హ్యాండ్స్ అంటారంట, నాకు కూడా తెలీదు వీటిని బాహుబలి హ్యాండ్స్ అంటారని. బాగుంది కదా. అండ్ నెక్స్ట్ ఏదో డిజైన్ పెట్టింది, అదేంటో నాకు కూడా తెలీదు ఏం డిజైన్. కింద ఏదో పెట్టింది, ఏంటది అర్థం కాదు, బట్ బాగుంది. సో ఫైనల్ అవుట్ఫిట్, బ్లౌజ్ అయితే ఫైనల్ అవుట్ఫిట్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ దీనికి చున్నీ బయట తీసుకున్నా, మా మమ్మీ అయితే కుట్టలేదు, నాకు బయట తీసుకునేది కాబట్టి చున్నీ క్లాత్ బాగుంటుంది. నా బర్త్డే అవుట్ఫిట్ కాబట్టి ఖచ్చితంగా బాగుంటుంది. సో లంగావోని అయితే ఇదనమాట. ఇది మా మమ్మీ శారీ. ఆల్రెడీ మీరంతా చూసింటారు, ఎవరైతే నా షార్ట్స్ని అన్నిటినీ ఫాలో అవుతారో వాళ్ళైతే ఇది చూసింటారు అనమాట. ఇది ఒక మా మమ్మీ శారీ. ఇక్కడ డబల్ వేసింది, డబల్ లేయర్ వేసింది, గోల్ ఎక్కువ రావడానికి. ఆల్రెడీ చూసింటారు, రాదే ఇది అరిలి దాంతోనే చేశాను. హ్యాంగిల్స్ చూసారా, ఇది హ్యాంగిల్స్ బయట తెచ్చి వేసింది మా మమ్మీ. ఈరోజు బయట తెచ్చి వేసింది టోటల్గా చూసేసింటారు. అంటే దీని బ్లౌజ్ ఆల్రెడీ చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మీరు షార్ట్స్లో చూసింటారు అనమాట దీని బ్లౌజ్. అండ్ ఇది దీని బ్లౌజ్ అనమాట. ఈ బ్లౌజ్ ఎట్లా స్టిచ్ చేసింది అంటే నార్మల్ బ్లౌజ్లా వేసుకోవచ్చు, అండ్ లెహెంగా టైప్లో కూడా వేసుకోవచ్చు. లైక్ అందుకే లాంగ్ పెట్టింది, లాంగ్. సో దీనికి కూడా సేమ్ బాహుబలి హ్యాండ్స్, బాహుబలి. ఎంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్ చేయండి నాకు. అండ్ ఇది వచ్చేసి సపరేట్ క్లాత్ తెచ్చి కుట్టింది, అంటే ఈ శారీలో, అంటే లెహెంగా శారీలోదైతే కాదు క్లాత్, సపరేట్ క్లాత్ తెచ్చి కుట్టింది అనమాట. ఇది ప్రిన్సెస్ కట్. అండ్ వెనకాల డిజైన్ చూసినారా, డిజైన్ వచ్చేసి వెనకాల బటన్స్ పెట్టేసింది, బటన్స్. దీనికి చున్నీ బయట చున్నీ దీనికి గ్రీన్. మీరు చూసింటే ఆల్రెడీ షార్ట్స్లో చెప్పక్కర్లేదు, సపరేట్గా గ్రీన్. ఈ వీడియో ఇంతవరకు మీరు చూసారంటే కొంచెమైనా నా కంటెంట్ మీకు నచ్చుంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నాకు కొంచెం స్ట్రెంత్ అనమాట, నేను ఇంకా ఇట్లాంటి వీడియోస్ చేయడానికి ఒక సపోర్టివ్ లాగా ఉంది. నెక్స్ట్ లంగావోని వచ్చేసి నా బర్త్డే లంగావోని. నాకు మాత్రం ఇది ఫేవరెట్. మా మమ్మీ 2 శారీస్ పెట్టినాయి దీనికి, ఎందుకంటే దీని గోల్ అట్లాంటిది, ఫిష్ కట్. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. అండ్ ప్లెయిన్ వచ్చింది ఏంటి, సింపుల్ ఉంది అని అనుకోవచ్చు. దీని బ్లౌజ్ మాత్రం చాలా గ్రాండ్. ఇదైతే శారీకే బ్లౌజ్ అనమాట, శారీ బ్లౌజే ఇట్లా కుట్టింది మా మమ్మీ. బ్లౌజ్ గ్రాండ్. అండ్ హ్యాంగిల్స్ చూసేచ్చు, చాలా అంటే చాలా యూనిక్గా ఉంటాయి, చాలా అంటే చాలా బాగుంది. నా బర్త్డే అవుట్ఫిట్ అనమాట, నా బర్త్డే. దీనికి చున్నీ కూడా శారీలోనే, ఒక శారీ లెహెంగాకి సరిపోతే ఇంకొక శారీ ఇట్లా సరిపోయింది అనమాట చున్నీకి. అండ్ దీనికి లేస్ తీసుకొని ఇట్లా వేసింది లాస్ట్కి.
చేస్తుంది. సో కంబైన్డ్, ఈ 3 కంబైన్డ్ అనమాట. సో ఇది మాత్రమే కాదు, దీనికి బెల్ట్ కూడా ఉంటుంది. బెల్ట్. 7th లంగావోని, ఇది రెడీమేడ్ అనమాట. రెడీమేడ్గా తీసుకున్నాం. చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది గోల్డ్, బట్ అంత వెయిట్ ఏం కాదు, వెయిట్ ఏం లూజే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీనికి లోపల చాలా లేయర్సే ఉన్నాయేమో. సో లోపల క్యాన్ వేసారు కాబట్టి కొంచెం. దీనికి బ్లౌజ్ అనేది లెహంగా మాదిరి వేసుకోవచ్చు అండ్ లంగావోని మాదిరిగా నేర్చుకోవచ్చు. నేనైతే లంగావోని కిందకి యాడ్ చేస్తాను. బ్లౌజ్ అయితే మా మమ్మీ స్టిచ్ చేసింది బాగుంది. అండ్ నెక్స్ట్ థింగ్ చూడండి, నార్మల్ వచ్చింది నెట్. ఏంటిది? ఓహ్, ఇది ఒక లెహంగా అనమాట. యాక్చువల్గా అంటే ఇది కూడా లెహంగానే, బట్ లంగా దీనికే మార్చేసిన నేనైతే. చూడండి, ఇది చాలా అంటే చాలా గోల్డ్ ఉంటుంది. దీంట్లో కూడా నేను రీల్స్ చేసిన, బట్ ఇంకా నేను పోస్ట్ చేయలేదు. ఐ విల్ పోస్ట్. ఇది మా మమ్మీ స్టిచ్ చేసింది, బయట సపరేట్ క్లాత్ తెచ్చి స్టిచ్ చేసింది. అండ్ నెక్స్ట్ దీనికి ఇట్లా కుట్టింది. అప్పుడు ఇది ట్రెండ్ కదా చాలా. సో ఇది కూడా బయట తెచ్చి కుట్టింది. కానీ ఇక్కడ ఏదో కట్టి ఇచ్చింది అనమాట, బటన్ కూడా పెట్టింది. హ్యాండ్స్ వచ్చేసి చూసారా, ఈ హ్యాండ్స్ ఏమంటారో నాకు కామెంట్ చేయండి. అండ్ చూసారు కదా. సో ఇది ఫైనల్ అవుట్ఫిట్ అనమాట. దీని ఫోటో అయితే నా దగ్గర లేదు. సో ఇట్లా ఉంటుంది, లైక్ దిస్ ఫిట్. 9కి అయితే మనం వచ్చేసాము. నా దగ్గర 9 లంగావోనీస్ ఉన్నాయంటే నేనే షాక్. 9th లంగావోని. అండ్ ఇది ఇంతకుముందు పింక్ చూపించా కదా, దాని మాదిరే ఉంటుంది. గ్రీన్ కలర్. ఇది నాకు మా మమ్మీ బయట కొనిచ్చిందనమాట. బాగుంది కదా గ్రీన్ కలర్. ఈ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా క్లాసీ లుక్ ఇస్తుంది. బాగుంది కదా. అప్పుడు ఇవన్నీ చాలా ఫేమస్ కాబట్టి మా మమ్మీ తీసుకుంది. క్రష్ క్లాత్. అండ్ దీనికి బ్లౌజ్ అనేది చాలా యూనిక్గా కుట్టింది మా మమ్మీ. డిజైన్ కనిపిస్తుందా? డిజైన్ చాలా బాగుంది. అండ్ హ్యాండ్స్ కూడా చూడండి, చాలా బాగుంది. బయటే కాబట్టి క్లాత్ అనమాట, బట్ ఈ చున్నీ బాగుంది, డిఫరెంట్గా ఉంది. లైక్ ఒక సైడ్ మెరూన్ రెడ్ వచ్చి లాస్ట్కి ఇట్లా గ్రీన్తో డిజైన్ చేశారు. బార్డర్. ఇది చున్నీ. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఉంటుంది అనమాట ఈ అవుట్ఫిట్. పట్టు శారీతో మా మమ్మీ స్టిచ్ చేసింది. పట్టు శారీ చూపిస్తా. బ్లూ. చూసారా, పట్టు అనమాట ఇది. కింద బార్డర్ చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి లుక్ ఇస్తుందంటే చాలా బాగుంటుంది అసలు. ఇది పట్టు కాబట్టి. అండ్ దీనికి బ్లౌజ్ చూసేద్దాం. దీని బ్లౌజ్ వచ్చేసి బుట్ట కుట్టింది. బుట్ట హ్యాండ్స్. చూసారా, బుట్ట హ్యాండ్స్. అండ్ ఇది కూడా ప్రిన్సెస్ కట్టే. ఆల్మోస్ట్ నా అన్ని ప్రిన్సెస్ కట్టే ఉంటాయి. బాగుంది కదా, బాగుంది. అండ్ నెక్స్ట్ పాట్ నెక్ అనమాట ఆయన కదా. సో హ్యాంగిల్స్ ఇలా కుట్టింది. అండ్ దీనికి చున్నీ బయట తెచ్చిందనమాట. ఈ కలర్లేకి ఈ కలర్ ఎందుకమ్మా అని అంటే మాత్రం లాస్ట్కి ఈ కలర్ ఉంది బార్డర్కి, సో అన్నిటి ఈ కలర్ మ్యాచ్ చేసి. ఇది కూడా నెట్టే. ఫైనల్ అవుట్ఫిట్స్ అన్నీ. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొంచెం సపోర్ట్ చేయండి గాయస్, ఎందుకంటే
కొంచెం మంచి కంటెంట్తోనే వస్తుందని అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర ఉన్న లంగావోణీస్లో ఏ లంగావోణి మీకు నచ్చిందో కామెంట్. ఓకే, అండ్ ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.